ఇంకొకటి కూడా పెరిగింది, ఆంధ్ర పెత్తనం పెరిగింది. నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, మీరు చూసుంటారు, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అయింది కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్కో డైరెక్టర్లు, ట్రాన్స్కో డైరెక్టర్లు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ రోల్ పెరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ విజయవాడలో కట్టుకొత్తే ఇక్కడ బల్బు వెలుగుతున్నది, ఆడ కట్టుకొత్తే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతాడంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అంతా ఆత్మస్థుతి, పరనింద తప్ప ఏమున్నది? 2 ఏళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా? మాట్లాడితే తిట్టుడే. ఆడ పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర, నల్గొండల, దేవరకొండల. తిట్టుడే తప్ప నువ్వు కట్టింది ఏమున్నదా? కూలగొట్టుడు తప్ప, ఎస్ఎల్బీసీ కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టింది ఏమున్నది? మొదటి ఏడాది పాలనతో రేవంత్ 2వ ఏడాది పాలన చూస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టయింది. మొదటి ఏడాది పేనం మీద పడ్డది, 2వ ఏడాదికి అయితే పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఇక 3వ ఏడాదికి ఏమవుతుందో నాకు తెలియదు. ఇక చూడాలి. ఇక అదేందో పెట్టిండు అది గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కు ఉన్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదా? డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. దావోస్ అంతా కూడా ఏమైంది అనేది తెలుసు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది? అవన్నీ ఇంకొన్ని, అది సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. దాని మీద మళ్ళీ ఇంకో రోజు 2047 డాక్యుమెంట్ మీద మాట్లాడతాం.
నీ గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడతాం, అన్ని గురించి కూడా మాట్లాడతాం.